ప్రియులారా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యం 102వ కీర్తన 17వ వచనం. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థన వైపు తిరిగి ఉన్నాడు. వసంతు ఒక పేద కుటుంబంలో పుట్టినటువంటి వాడు. అతడు డిగ్రీ వరకు చదువుకున్నాడు. తల్లిదండ్రులు చాలా పేదతనంతో మగ్గిపోతూ ఉన్నారు. అతనికి తన జీవితం పట్ల ఎప్పుడు నిరాశే. తనను తన దరిద్రతను నిందించుకుంటూ ఉంటాడు. తల్లిదండ్రులు దేవుని మందిరమునకు వచ్చి దేవునికి అతని జీవితాన్ని సమర్పించుకుంటే దేవుడు దిక్కులేని వారి ప్రార్థనలు నిరాకరింపక వారిని ఆశీర్వదిస్తారని చెప్తే, దరిద్రతలో పుట్టిన తమకు దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదం ఎట్లా దొరుకుతుందని హేళనగా మాట్లాడేవాడు. అంతేకాకుండా తాము ఇంత దరిద్రతను అనుభవించడానికి దేవుడే కారణమని కూడా అనుకునేవాడు. ఆయన తన తల్లిదండ్రులతో ఇతరులతో అక్రమ అన్యాయములు చేసేవారు ఎంతో ఐశ్వర్యముతో తొలతొగుతూ ఉన్నారు. కానీ దేవుడని చెప్పేటువంటి మనలాంటి సామాన్యపు పేదలే ఇలా దరిద్రతలో మగ్గిపోతూ ఉన్నాం అని వితండవాదములు చేస్తూ ఉండేవారు. అయితే అతని తల్లిదండ్రులు మానక అతనికి భక్తి విశ్వాసము కలగాలని దేవుని సన్నిధిలో ప్రార్థించేవారు. ఒకరోజు ఒక సువార్థికుడు ఆయనకి ఎదురుపడి, యేసు ప్రభుని నమ్ముకుంటే నిశ్చయముగా నీ జీవితము మార్చబడడం మాత్రమే కాకుండా ఆయన దరిద్రుల కొరకై తన ప్రాణమును పెట్టి వారిని ఆశీర్వదించే దేవుడని చెప్పాడు. అది ఎలా అని ఇతడు అతనితో వాదనలు మొదలుపెట్టాడు. ముందు నువ్వు దేవునికి ప్రార్థన చేయని చెప్పాయి ఆ సువార్థికుడు వెళ్ళిపోయాడు. ఎందుకో ఆ మాటలు తన హృదయంలో గాఢంగా నాటుకోక అతడు ఆ రాత్రి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించినాడు. ఆశ్చర్యకరంగా దేవుడు తన ప్రేమను బయలుపరిచి అతడుకు ప్రత్యక్షమై తన బిడ్డగా అతన్ని హక్కును చేర్చుకున్నాడు. వసంత్ మారు మనసు పొంది బాప్తిస్మం తీసుకున్నాడు. అతడు ఎవరికైతే ప్రార్థన చేస్తాడో అతడు ప్రార్థన చేసినటువంటి రోగులు బాగుపడేటువంటి వారు. అంతేకాకుండా దేవుడు అతని నోటిని హుట్టినాడు కనుక అతడు ఎవరితోనైనా మాట్లాడినప్పుడు అతని నోటిలో నుండి వచ్చేటువంటి దేవుని మాటలను వినడానికి ప్రజలు ఆసక్తి చూపించేటువంటి వారు. క్రమేణా వసంతు దేవుని కొరకే ఒక గొప్ప దైవజనుడిగా వెలుగుంది. అతడు స్వస్థతా వరములు కలిగినటువంటి దైవజనుడుగాను అనేకులను ప్రభు వైపుకి తిప్పేటువంటి ఒక గొప్ప దైవజనుడిగా దేవుడు అతన్ని ఆశీర్వదించినాడు. ఆయన దిక్కులేని దరిద్రుల ప్రార్థన నిరాకరింపక వారి ప్రార్థనల వైపు తిరిగి ఉన్నాడన్న మాటను వసంత్ తన జీవితంలో గ్రహించి దేవుడు తనకిచ్చిన ఆశీర్వాదకరమైన జీవితము ఇతరులకు కూడా పంచి ఇవ్వాలని ప్రభు సన్నిధిలో ముందుకు కొనసాగినాడు. మహాగరుడా, పరిశుద్ధుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. నీ బిడ్డలను మీరు దీవించండి నాయనా. నీవు దిక్కులేని వారి ప్రార్థనలు నిరాకరింపక వారిని ఆశీర్వదించే దేవుడు. బిడ్డలు ప్రభా శ్రమలు కష్టంలో ఉంటే వారిని మీరు ఆదుకుని రక్షించండి. రుణబాధలలో ఉన్న వారిని మీరు విముక్తులుగా చేయండి. మీ నామానికి మహిమకరంగా బిడ్డలను మీరు వాడుకోమని, వ్యాధి బాధల నుంచి వారిని విడుదల చేయమని, నిరుద్యోగులైన బిడ్డలకు మంచి ఉద్యోగాలను మీరు అనుగ్రహించుకుని నీ దివ్యమైన కరములకు బిడ్డలను సమర్పించుకుంటూ యేసునామమున వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.